ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 91వ భాగం 91 ఈ 91వ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 91వ భాగం తెలుసుకుందాం. ఇలాగ శ్రీరాముడు చెప్పేటప్పటికీ మన పురోహితులైనటువంటి వశిష్ఠుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణులందరినీ, ఓ లక్ష్మణ తోడుకుని రమ్ము, అశ్వమేధమును సాగించదలిచెదను, సర్వ లక్షణములు గల అశ్వమును ఒకదానిని విడిచెదను అని చెప్పగా సౌమిత్రి వేగముగా వెళ్ళి వారులను పిలువగా వారు అందరూ త్వరగా వచ్చి నమస్కరించుతున్న రాజును దీవించి తగిన ఆసనములందు కూర్చుండా అంత రామరాజు చేతులు జోడించి నమస్కరించుచు వారులను చూచి ఇట్లు చెప్పెను, ఓ మునులారా, నేను అశ్వమేధ యాగమును చేయతలంచిన వాడును, ఆజ్ఞ ఇచ్చదరా. నేను అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పేసిన రాముడు అడుగా వారుల మనస్సునందు హరుణకు నమస్కరించి అశ్వమేధ యాగము చేయుట సర్వరాజులకు తగినదే అని అది శుభప్రదము అనగా రాముడు సంతసించి సుమిత్రాసుని పూచి అప్పుడు ఇట్లనను, ఈ యాగ మహోత్సవము అనుభవించుటకు సర్వ బాణరులతోను సుగ్రీవునిచ్చుటకు విలువ దూతలను పంపము, రాక్షసులతో కూడా విభీషణుని నా మేలు కోరడు రాజులను పరివారములతో కూడా వచ్చినట్లు దూతలను పంపము, దేశాంతరములందున ధర్మాత్ములైన బ్రాహ్మణులందరినీ కూడా భార్యలతో కూడా యజ్ఞము వరకు పిలిపించు, మునులను అందరినూ పూసుకొని రప్పింపము, నటులను తాళము వేయువారులను వర్తకులను పిలువనంపము, నైమిసారణ్యమున గోమతీ నదీ తీరమందు యజ్ఞశాలను నిర్మింపము, అనగులను ధర్మవేత్తలను మహాత్ములను ఎల్లరినూ పిలువనంపము, తనివి తీర యజ్ఞ విధానమును చూచి సుఖములందు పాల్గొని మనస్సులు సంతోషించినట్లు తృప్తి చెందిన వారై వారి ఇండ్లకు వెళ్ళదరు సోదరా. 100,000 దృఢమైన గుర్రములపై బియ్యమును, 10,000 ఎడ్లపై పెసలు, నువ్వులు, శనగలు, ఉలవలు, మినుములు, ఉప్పు, తగినంతగా నూనె, నెయ్యి మొదలగునవన్నీ కూడా, అలాగే గంధపు చెక్కలు ముందు వెళ్ళినట్లుగా పంపి 1,000,000 బంగారు నాణములను 10 కోట్ల వెండి నాణాలను తీసుకుని భరతుడు వేగముగా వెళ్ళవలను. నటులు, వర్తకులు, వేద పండితులు, వంటలవారు, తూరవరులైన భటులు, వర్ధకులను, వడ్రంగులు, కోశాధ్యక్షులు పనులు చేయవారు, తల్లులందరూ చిన్నవారుల భరతాదులు అంతఃపురస్తులను వెళ్ళవలేను. నా భార్య యొక్క బంగారు ప్రతిమ, దీనివలన ఈ ప్రతిమ వల్ల శ్రీరామునికి రెండవ భార్య లేదని తెలియస్తోంది. మనకి సీత యొక్క బంగారు ప్రతిమను తయారు చేయించుకున్నాడు. దేశకు కావలసిన వస్తువులను తీసుకొని భరతుడు వెళ్ళుగాక రాజులకును గొప్పవారికి ప్రకాశించే విధముగా అందముగా సుఖకరముగా నొప్పు మేడలు గల గృహ రాజ్యములను పంపుము తమ్ముడా అని చెప్పేసని రాముడు ఈ విధంగా చెప్పాడు. దీంతో మనకి 91వ భాగం పూర్తయింది. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ పాట వెంకట ప్రభాకర్.